యూజ్ చేస్తారు, తింటారు, 2 days అట్లా తింటారు, ఇన్స్టెంట్ గా రిజల్ట్ రావట్లేవు ఏంటని చెప్పి మళ్ళీ వాళ్ళని అడుగుతుంటాం. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కంటిన్యూస్ గా తినాలి, ఎట్ ఏ టైం అది లాస్ట్ లో మనకి రిజల్ట్ అయితే వస్తుందని చెప్తున్నారు. సో అలా ఫాలో అయితే యూ విల్ గెట్ ద బెస్ట్ రిజల్ట్స్. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకా ఇప్పుడు చాలా మంది స్ట్రైట్నింగ్ అని చెప్పేసి, కర్ల్స్ అని చెప్పేసి స్టైల్ కోసం చాలా మంది పర్మనెంట్ కూడా చేయించుకుంటున్నారు. సో ఇది ఎంతవరకు బాగుంటుంది? ఫర్దర్ గా హెయిర్ లాస్ అవుతుందా? కంప్లీట్ గా అవుతుందండి. ఎందుకంటే మనం స్ట్రైట్నింగ్ లో గానీ కెరాటిన్ ఏవైనా సరే అందులో కెమికల్స్ ఉంటాయి, చాలా కెమికల్స్ ఉంటాయి. సో మనం చేయించుకుంటున్నాము అంటే ఆ డ్యామేజ్ కి సిద్ధపడే చేయించుకోవాలి. లేదు అంటే ఫర్దర్ గా దాన్ని సెట్ చేసుకోవడానికి ట్రీట్మెంట్స్, స్పా ట్రీట్మెంట్ కానీ వాళ్ళు చెప్పినట్టు షాంపూ, కండిషనర్ అట్లా రెగ్యులర్ గా యూజ్ చేస్తాము అనుకుంటేనే ఇవి చేయించుకోవాలండి. లేదు అంటే జస్ట్ అది స్ట్రైట్నింగ్ చేయించుకొని కొంతమంది అట్లా వదిలేస్తారు, మొత్తం వదిలేస్తే అది డ్రై అయిపోయి హెయిర్ లాస్ అయిపోయి అంత పీస్ గా తయారవుతుంది. సో అట్లా కావద్దు అనుకుంటే వాళ్ళు చెప్పినట్టు ఇప్పుడు సెలూన్స్ లలో చేస్తారు కదండి, స్ట్రైట్నింగ్ చేస్తారు కదా, వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్స్ ఉంటాయి, షాంపూ, కండిషనర్, మంత్లీ ఒకసారి 20 days కి ఒకసారి స్పా చేయించుకోండి. ఇవన్నీ మెయింటైన్ చేసుకోవాలి. మనం ఏవైతే చేయించుకుంటామో హెయిర్ కి ట్రీట్మెంట్స్, కెమికల్ ట్రీట్మెంట్స్ కానీ ఏవి చేయించుకున్నా కూడా మనం ఆ ట్రీట్మెంట్ కరెక్ట్ గా ఫాలో అవుతేనే హెయిర్ నీట్ ఉంటుందండి. ఓకే. ఇప్పుడు చాలా మంది హెయిర్ కలర్కి వెళ్ళిపోతారు వైట్ హెయిర్ రాగానే. సో న్యాచురల్ హెయిర్ కి మన హెయిర్ కి ఇప్పుడు న్యాచురల్ రెమెడీస్ బాగుంటాయా దానికి, లేకపోతే ఇప్పుడు కలర్సే బాగుంటాయి అంటారా? అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది మనకు హెయిర్, వైట్ హెయిర్ 1 or 2 ఉన్నాయి అనుకుంటే పెద్ద కలర్ కి వెళ్ళే అవసరం ఏం లేదండి. హెన్నా అట్లా అప్లై చేసుకోవచ్చు. లేదు చాలా వచ్చేసింది మనకు, ఇంకా మొత్తం వైట్ హెయిర్ వచ్చేసింది అనుకుంటే కలర్స్ కి వెళ్ళొచ్చు. కలర్స్ కి వెళ్ళినా కూడా అండి దానికి తగ్గట్టు మనం హెయిర్ ని మెయింటైన్ చేసుకోవాల్సిందే అండి. హెయిర్ కలర్స్ వేస్తాం కదా, హెయిర్ కలర్స్ కి తగ్గట్టు షాంపూలు దొరుకుతాయి, ఆ షాంపూలే వాడాలి డ్రై కాకుండా ఉండాలి అంటే. ఎప్పుడైతే హెయిర్ డ్రై అవుతుందో హెయిర్ లాస్ బాగుంటుందండి, చాలా ఎక్కువ ఉంటుంది. సో దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే కెమికల్స్, ఇప్పుడు హెయిర్ మీద కెమికల్స్ వేస్తాం కదా, దానికి తగ్గట్టు షాంపూస్, కండిషనర్స్ ఉంటాయి, అవి అప్లై చేసుకోవాలి, వాటితోటే హెయిర్ వాష్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు చాలా మందికి ఒక అవేర్నెస్ అయితే ఉండదు హెయిర్ కి. ఇప్పుడు విలేజెస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు నార్మల్ గా ఏదైనా షాంపూ పెట్టేసుకుని ఉంటారు. సో అలాంటి వాళ్ళకి అవేర్నెస్ ఉండదు కాబట్టి మీ తరపున వాళ్ళకి చెప్పాలంటే, ఇప్పుడు కండిషనర్స్ ఇవన్నీ, కండిషనర్ తర్వాత షాంపూ యూజ్ చేయాలని చెప్తుంటారు కదా, సో ఈ కండిషనర్ అనేది మ్యాండేటరీయా? అవునండి, షాంపూ చేశాక కండిషనర్ చేస్తాము. షాంపూ హెయిర్ వాష్ చేసినప్పుడు షాంపూతో చేస్తాం కదా, స్కాల్ప్ లో ఉన్న న్యాచురల్ ఆయిల్ కూడా మొత్తం వెళ్ళిపోతుంది, ఎందుకంటే హెయిర్ నీట్ గా అవుతుంది కదా, డ్రై అవుతుంది. సో ఆ డ్రైనెస్ నుంచి డ్రై ఉండొద్దు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే కండిషనర్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు లివ్-ఇన్ కండిషనర్స్ అంటే కండిషనర్ అప్లై చేసుకొని హెయిర్ అట్లా వదిలేయచ్చు. కొన్ని ఎట్లున్నాయంటే కండిషనర్ అప్లై చేసుకొని ఒక 5 minutes హెయిర్ మీద ఉంచి ఆ తర్వాత వామ్ వాటర్, గోరువెచ్చని వాటర్ తోటి కడిగేసుకుంటే మాయిశ్చర్ వస్తుంది, స్కిన్ హెయిర్ షైనింగ్ ఉంటుంది. కంపల్సరీ కండిషనర్ అన్నది కంపల్సరీ. షాంపూ చేసిన ప్రతిసారి కండిషనర్ అప్లై చేసుకొని వాష్ చేసుకుంటే హెయిర్ స్మూత్ షైనింగ్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు హెయిర్స్ కి కూడా కొత్తగా సిరమ్స్ అయితే వచ్చేసాయి. సో ఎలాంటి